దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రేమ అయినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు. పాటల్లో తోడుగా ఉండండి, వాక్యములో తోడుగా నడిపించండి తండ్రి. నీకు వందనాలు. లైవ్ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి తండ్రి. అనేకుల్ని తీసుకొచ్చి లైవ్లో అనేకులు నిన్ను ఆరాధించే భాగ్యమును నాతో పాటు ప్రభా ఆరాధించే భాగ్యమును కలిగించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. మనం అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. నన్ను ప్రేమించిన ప్రభువానికి వందనాలు. బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా. దేవునికి స్తోత్రం.
నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములు. గనుడైనటువంటి ప్రభు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి కనదేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రియులారా, మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా రక్షకుడు, ఈ రక్షకుడు అనేటువంటి టాపిక్ను గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, రక్షణ అనేది అందరూ పొందాలి అని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం. అయితే ప్రియులారా, దేవుడు ఈ లోకములో మరి మానవుని మీద దేవుడు దృష్టి పెట్టి తన స్వరూపములో తన పోలికలో నిర్మించబడినటువంటి మానవుణ్ణి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, అనగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవించాలని దేవుడు ఆది నుంచి కోరుకుంటూ వచ్చాడు. కానీ మానవుని యొక్క విధానం, మానవుని యొక్క ఆలోచనలలో, మానవుని యొక్క పద్ధతి దేవునికి విరోధంగా పోవటం మూలాన దేవుడు ఈ మానవుణ్ణి రక్షించేటువంటి విధానములో దేవుడు ఆయా భక్తుల ద్వారా, చివరికి ఆయా భక్తుల ద్వారా వారిని రక్షించి, చివరికి దేవాది దేవుడే రక్షకుడుగా ఈ భూమి మీద అవతరించి ప్రపంచ మానవాళిని అందరిని కూడా రక్షించటానికి దేవుడు తానే భూమి మీదకి దిగి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. మానవుని యొక్క జీవితం ప్రియులారా చూసినట్లయితే మానవుడు ఆలోచనలలో తప్పిపోతూ దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ మరి ఈ భూమి మీద మానవుని యొక్క చెడుతనం అంతా కూడా అది చాలా గొప్పగా కనపడ్డప్పుడు చూడండి, ఆది కాండములో 6వ అధ్యాయము 5వ వచనం నేను ఒకసారి చదువుతున్నా చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి
తాను భూమి మీద మరి నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. నరుల చెడుతనము భూమి మీద గొప్ప అయిపోయిందట. దేవునికి స్తోత్రం. మరి నరుల చెడుతనము భూమి మీద గొప్పగా కనపడదట. అంటే చెడు ఎక్కువైపోయింది, విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా కానీ అబద్ధము, ఎక్కడ చూసినా కానీ అక్రమము, ఎక్కడ చూసినా కానీ పాపము, దేవునికి స్థానము లేకుండా మానవుడు తన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి దేవుని యొక్క దృష్టిలో ఒక్క వ్యక్తి మాత్రమే నీతిమంతుడిగా, గొప్పవాడుగా మరి యెహోవా చూశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా, నేను సృజించినటువంటి నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు ఒక్కడే కృప పొంది మరి దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. దేవుని దృష్టికి మంచివాడుగా కనపడ్డాడు. దేవుని దృష్టికి చెడును వదిలిపెట్టిన వాడుగా కనపడ్డాడు. ఆయనతో పాటు తన కుటుంబం, తన 3 కుమారులు, తన భార్య, అదేవిధంగా తన యొక్క 3 కోడళ్ళు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా, రక్షించబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మిగతా నరులందరూ కూడా ప్రియులారా విస్తరించిపోయారు. అందరూ కూడా వారి వారి పనులు చేసుకుంటూ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ దేవునికి ఈ భూమి మీదకి మరి చెడును విస్తరింపజేశారు. ఆ యొక్క చెడు విస్తరించిపోయింది. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ నరుడు నా స్వరూపమందు, నా పోలికలో తయారు చేయబడినటువంటి నరుడు చెడ్డవాడైపోయాడు. కాబట్టి ఈ నరులతో పాటు ఈ భూమితో పాటు భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను, జలచరములను, సమస్తమును కూడా, పురుగులను అన్నిటినీ కూడా నాశనం చేయటానికి దేవుడు మరి నోవాహు కుటుంబాన్ని, అదేవిధంగా ఈ భూమి మీద మరి జంతువులుగా, పురుగులుగా ఉన్నటువంటి ఈ జీవకోటి అన్నిటినీ కూడా జతలుగా తీసుకొని మిగతా వాటిని అన్నిటినీ తుడిచివేయాలి, జల ప్రళయాన్ని రప్పించాలి, ఈ భూమిని మరి నాశనం చేయాలి అనేటువంటి ఒక మరి ప్రణాళికను దేవుడు ఈ భూమిని నాశనం చేయాలి. ఈ నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహుని, ఆయన కుటుంబాన్ని మాత్రమే రక్షించవలసి ఉన్నది. వారిని రక్షించాలి అనేటువంటి ఆలోచన దేవునిలో కలిగింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పగా కనపడదట. అంటే సహించలేనంత గొప్పగా కనపడది, భరించలేనంత గొప్పగా కనపడదు. కాబట్టి దేవుడు నోవాహుతో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీవరాశులను, అనగా జతలుగా, సింహము ఆడది మగది, ఏనుగు ఆడది మగది, మరి నక్కలో ఏనుగు మరి నక్క మగది ఆడది, కుక్క మగది ఆడది, గాడిద మగది ఆడది, గుర్రము మగది ఆడది, ఇట్లా జతలుగా రక్షించాడు. నోవాహుతో చెప్పాడు, 3 అరల కట్టి నీవు ఈ భూమి మీద నీతో పాటు నివాసం ఉండటానికి జీవరాశులను కూడా నీవు అట్టి పెట్టుకోవాలి, వాటన్నిటిని కూడా నువ్వు రక్షించాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళిక. నోవాహు, ఆయన కుటుంబం మరి ఓడను సిద్ధం చేశారు ప్రియులారా. ఓడను సిద్ధం చేస్తూ ఉంటే ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనము ఊహించినట్లయితే ప్రియులారా, ఆ యొక్క ఓడను సిద్ధం చేస్తూ ఉంటే
ఎడారిలో ఒక ఓడను సిద్ధం చేస్తూ ఉంటే పిల్లరా, మిగతా వాళ్ళందరూ కూడా అక్రమకారులు, పాపమును చేసేవారందరూ కూడా మరి ఏమనుకున్నారో తెలుసండి? ఏంటి ఈ యొక్క నోవాహు యొక్క వెరితనం ఏంటి అని అందరూ కూడా అనుకొని ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతనిని వెర్రివాడిగా చూశారు. నోవాహు ఈ యొక్క ప్రజలారా, మీరందరూ కూడా జలప్రళయం రాబోతుంది కనుక మీరందరూ కూడా ఓడలోకి రండి అని అంటే అతనిని పిచ్చివాడిగా లెక్కించారు. పిల్లారా, అతన్ని పిచ్చివాడిగా లెక్కించారు. ఆ రోజు ఎవరు కూడా నోవాహు మాట వినలేదు. పాపములో మునిగిపోయారు, పాపములో మునిగి తేలుతూ ఉన్నారు, అహంకారంతోటి విర్రవీగుతూ ఉన్నారు. దేవుని సువార్తను నోవాహు కుటుంబం ప్రకటించింది. అయా, జలప్రళయం రాబోతుంది, అయ్యలారా జలప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. కాబట్టి ఈరోజు మరి జలప్రళయాన్ని దేవుడు రప్పిస్తున్నాడు. ఈ లోకాన్ని సృజించిన వాడు జలప్రళయాన్ని రప్పిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ ఓడలోకి రండి, రక్షించబడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి అని మొత్తుకున్నారు. అయినా కానీ ప్రియులారా, ఎవరు ఏ ఒక్కరు కూడా నోవాహు మాట వినలేదు. నోవాహు మాట విన్నది ఎవరు అంటే నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, అతని యొక్క 3 కోడళ్ళు. వీళ్ళు మాత్రమే ఓడను సిద్ధం చేసుకున్నారు. మరి లోపల బయట కీలు పూశారు, ఆ యొక్క ఓడలోకి ప్రవేశించారు. ఓడ మరి ఆ యొక్క జీవరాశులన్నీ కూడా ఆ యొక్క ఓడ తలుపులు తెరవబడి ఉండగానే అవన్నీ కూడా వాటికి అవన్నీ కూడా వచ్చి చేరాయని వాక్య భాగంలో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు తీసుకొచ్చి వాటిని అందులో చేర్చలేదు, కానీ దేవుడు ఆజ్ఞాపించి అన్నాడు, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులతో పాటు మానవుని కూడా నేను నాశనం చేయబోతున్నాను. అందుకోసమే మీరందరూ కూడా మరి ఆ ఓడలోకి ప్రవేశించండి అని దేవుడు ఆ యొక్క జీవరాశులకు ఆజ్ఞాపించాడు. జీవరాశులన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి. జీవరాశులన్నీ కూడా ఆయన యొక్క చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నాయి. సింహము దేవుని చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకుంటుంది. ప్రతి జీవరాశి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. మానవుడు మాత్రమే దేవునికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రియులారా దేవుని మాట ఖాతరు చేయట్లేదు. మేము కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఏమని అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు దినాలలో ఏ విధంగా ఉన్నదో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ విధంగా ఉంటుంది అని ప్రభుల వారు ముందుగానే చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఆ యొక్క నోవాహు టైంలో ఆ యొక్క కుటుంబం తప్ప ఎవరూ రక్షించబడలేదు. ప్రియులారా, రక్షకుడైనటువంటి దేవుడు ఈ నోవాహును ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఆయనతో పాటు మరి జీవరాశులను జతలుగా వాటన్నిటిని కూడా రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తలుపులు మూయబడ్డాయి. నోవాహు 8 మంది, నోవాహుతో పాటు 8 మంది ఓడలోకి ప్రవేశించారు. మరి జీవరాశులన్నీ కూడా జతలుగా ఓడలోకి ప్రవేశించబడ్డాయి. అయితే అప్పుడు దేవుడు తలుపులు మూశాడు. దేవుడే తలుపులు మూశాడు. మూసిన తర్వాత జలప్రళయం స్టార్ట్ అయిపోయింది. ప్రచండమైనటువంటి వర్షం ఆ యొక్క 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. విస్తారమైనటువంటి వర్షం కురిసింది. అప్పుడు బహుశా ఈ జనులందరూ కూడా నోవాహు నీ మాట వింటాము మాకు తలుపు తీయని అందరూ కూడా ఏడ్చి ఉండవచ్చు. కానీ మూసిన వారు దేవుడు. మూసింది ఎవరండి? దేవుడు తలుపు మూశాడు. కాబట్టి తెరవటానికి వీల్లేదు.
దేవుడు ఎంత కృపామయుడు, అంత కఠినమైనటువంటి దేవుడు. తీర్పు విషయంకి వచ్చేసరికి ప్రియులారా, ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తాడు. దీర్ఘశాంతమును ఎంత వహిస్తాడో తీర్పు దినమున ఎవరిని కనికరించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు టైంలో జీవరాశులతో పాటు నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడి వాడ ఎక్కారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు మరి అబ్రహాము యొక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము కుటుంబాన్ని గురించి ఆయన మరి ఒక మాట అబ్రహాముతోటి ఒక మాట చెప్పి ఏమంటాడో తెలుసా? అబ్రహామా, నేను నీకు మరి కేడమనై ఉన్నాను. నేను నీకు మరి నీ బహుమానాన్ని అత్యధికంగా చేస్తాను. చూడండి, మరి 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాం, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోచున్నాని, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా, నాకు పిల్లలు లేరు కదా, నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా ఏమన్నది ప్రభువా, యెహోవా అనేటువంటి మాటలు అబ్రహాము నుంచి వచ్చినప్పుడు ప్రియులారా, అబ్రహాం అంటున్నాడు, మరి నీకు విస్తారమైనటువంటి సంతానాన్ని నేను ఇస్తాను. నువ్వు మరి ఆకాశం వైపు చూసి మరి ఆ యొక్క నక్షత్రాలను లెక్కించగలవా? లెక్కించలేనయ్యా, అంతకంటే నీ యొక్క సంతానమును విస్తరింపజేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన తర్వాత మరి దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి అని అంటే ప్రియులారా, చూడండి, మరి 15వ అధ్యాయము 11వ వచనం, గద్దలు ఆ కళేబరం మీద వ్రాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసెను. పొద్దు కొంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. 400 ఏండ్లు నీ సంతతి వారు ఐగుప్తు దేశములో, మీకు తెలియనటువంటి దేశములో, వాగ్దత్త దేశము కాకుండా, కనాను దేశము కాకుండా మరి ఐగుప్తు దేశములో బానిసలుగా ఉంటారు. ఏ జనమైతే మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారో ఆ జనముకు నేనే తీర్పు తీరుస్తాను. వారందరూ కూడా మరి కఠినమైనటువంటి బానిసత్వంలో వారిని 400 ఏండ్లు ఆ యొక్క బానిసత్వంలో ఉంటారు అబ్రహామా. ఆ తర్వాత నేను ఐగుప్తీయులకు తీర్పు తీర్చి నీ యొక్క సంతానమును ఆ యొక్క దేశము నుంచి వెలుపలకి తీసుకొని వస్తాను. అప్పుడు ఒక వ్యక్తిని పంపిస్తాను. ఆయనే మోషేను నేను ఎన్నుకొని ఆయనను మరి పంపిస్తాను. అతను వారందరిని కూడా విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అతనికి పొదలో దర్శనమిచ్చి నేను అతనితో మాట్లాడతాను. అతనితో పాటు అహరోను కూడా ఉంటాడు. వారందరూ కూడా మరి ఐగుప్తు దేశములో మరి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించిన తర్వాత ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగాన్ని, అనగా నీ సంతతి వారిని బలమైనటువంటి జనాంగముగా విస్తరింపజేసి వారందరిని కూడా నేను రక్షిస్తాను. దేవునికి స్తోత్రం.
నోవాహు ద్వారా ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ రక్షించినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే ద్వారా రక్షకుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలీలందరూ కూడా 430 సంవత్సరములు వారు కఠినమైనటువంటి బానిసత్వములో ఉన్న తర్వాత ప్రియులారా, వారందరి మీద అనగా ఐగుప్తీయుల మీద 10 తెగుళ్ళు రప్పించి, దేవునికి స్తోత్రం, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పించాడు. దేవునికి స్తోత్రం. 10 తెగుళ్ళు రప్పించి వారందరిని కూడా తీర్పు తీర్చాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల ఇళ్లలోకి కప్పలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోనికి పేలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోనికి ఈగలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోనికి మరి ఆ యొక్క తెగులు, ఆ యొక్క మరి జంతువుల మీదకి తెగులు వచ్చింది. దేవునికి స్తోత్రం. వడగండ్లు వాన కురిసింది. అక్కడ ఐగుప్తీయులందరికీ మరి దద్దులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇట్లా అనేకమైనటువంటి తెగుళ్ళ చేత మరి మిడతలు వాళ్ళ ఇళ్లల్లోకి వచ్చాయి. ఆ యొక్క దేశం మీదకి మరి 3 రోజులు కఠినమైనటువంటి చిక్కు చీకటి వచ్చింది. ఆ తర్వాత ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారులన్నింటినీ అందరిని కూడా చంపివేసి ఆ దేశంలో నుంచి మరి ఆ ఫరో, మీరు వెళ్ళండి, మీరు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి, మీరు మా దేశంలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి వారిని వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి, అనగా వారి దగ్గర ఉన్నటువంటి బంగారమును వెండిని వారి యొక్క మరి వారి మీద కృప చూపించి దేవుడు వారందరిని కూడా దోచుకొని వీరు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 430 సంవత్సరములు మరి ఐగుప్తీయులు కఠినమైనటువంటి బానిసత్వంలో ఆ యొక్క మరి ఇశ్రాయేలీలు అనగా అబ్రహాము యొక్క సంతానము కఠినమైనటువంటి బానిసత్వంలో ఉంటుంది అని ముందుగానే అబ్రహాముకు చెప్పినటువంటి దేవుడు ఆ యొక్క 400 సంవత్సరములు మరి కఠినమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ఉన్నట్టు ప్రియులారా, మరి గొప్ప విషయం ఏంటంటే ప్రపంచ రాజులందరూ కూడా ఐక్యమైనా కానీ ఆ యొక్క ఐగుప్తీ బానిసత్వంలో నుంచి, ఆ యొక్క కఠిన బానిసత్వంలో నుంచి, ఆ ఇనప కొలిమిలో నుంచి విడిపించగలిగేటువంటి శక్తి ఏ రాజుకు లేదట. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఐక్యమైనా కానీ ఆ కఠిన బానిసత్వం నుంచి విడిపించేటువంటి శక్తి ఎవరికీ లేదు, కానీ దేవుడే కల్పించుకోవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. నోవాహు టైంలో ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనుషులతో పాటు జీవరాశులను రక్షించినటువంటి దేవుడు మరి మోసే టైంలో తాను ఎన్నుకున్నటువంటి జనాంగము అనగా అబ్రహాము యొక్క సంతతి వారు 12 గోత్రాల ప్రజలను మరి కఠినమైనటువంటి ఇనప కొలిమిలో నుంచి దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి కప్పలు రప్పించాడు. దేవునికి స్తోత్రం. కప్పలు రప్పించటం అంటే ఎక్కడి నుంచి తీసుకురాగలడండి కప్పల్ని? ఏనే లోకాధిపత్యము కలిగినటువంటి నా దేవుడు కనుక ఆయనే రప్పించగలడు కప్పలను. ఆయనే మరి వడగండ్ల వాన కురిపించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయనే పేలును రప్పించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ఆ యొక్క మరి వాతావరణంలో నుంచి ఈగలను రప్పించగలిగిన వాడు. ఈగలు రావటం ఏంటి, మరి మిడతలు రావటం ఏంటి, ఆ యొక్క వడగండ్ల వర్షము కురవటం ఏంటి? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అవన్నిటినీ చూసినటువంటి ఫరో ఒకసారి పొమ్మని ఇంకొకసారి వద్దని తన హృదయాన్ని కఠినపరుస్తూ అతన్ని గాయపరుస్తూ మరలా ఆయన హృదయమును మరి పొమ్మని చెప్పటం, ఇదంతా జరుగుతూ 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 చివరికి జ్యేష్ఠ కుమారుణ్ణి చంపిన తర్వాత ప్రియులారా, అప్పుడు ఫరో మీరు వెళ్ళండి అనేటువంటి మాట పలుకుతాడు. దేవునికి స్తోత్రం. మరి కప్పలను రప్పించటం అంటే మామూలు సంగతి ప్రియులారా?
అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మామూలు కాదు ప్రియులారా. ఇవన్నీ జరిపించగలిగిన వాడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడైనటువంటి ఈ లోకాన్ని ఏలేటువంటి దేవుడు. రాజు యొక్క హృదయము నా ఎదుట నీటి కాలవల వలె ఉన్నది అని చెప్పినటువంటి దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి, ఇనుప కొలిమి ఏం చేసిందో తెలుసండి? ఎలాంటి ఐరన్ అయినా కానీ, ఎలాంటి ఇనుమునైనా కానీ కరిగించగలిగేది. దేవునికి స్తోత్రం. అలాంటి ఇనుప కొలిమిలో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి, కఠినమైనటువంటి బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవుని దగ్గర మరి గోజాడుతూ ఉన్నప్పుడు వారి మొరను ఆలకించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులారా, నీవు నీ యొక్క ఇబ్బంది నుంచి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ యొక్క పరిస్థితిని బట్టి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అడుగుడే మీకు ఇవ్వబడను, వెదకుడే మీకు దొరుకుని, తట్టుడే మీకు తీయబడను అని చెప్పినటువంటి దేవుడు ఈరోజు నీ మొరను ఆలకించగలిగినటువంటి వాడు. ఆ రోజు మరి ఐగుప్తు బానిసత్వంలో, కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించగలిగినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా నీ బానిసత్వం నుంచి, పాపపు సంఖ్యల నుంచి, పాపము నుంచి విడిపించగలిగిన వాడు నా దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు నువ్వు రాగలుగుతున్నావా? ఆయన దగ్గర నువ్వు గోజాడగలుగుతున్నావా? ఆయన దగ్గర నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నప్పటికీ, నీవు జాబు లేకుండా ఉన్నావా? ప్రభు దగ్గర అడుగు. ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభువే ఇవ్వగలిగిన వాడు. నీవు అనారోగ్యంతో ఉన్నావా? ప్రభువే నీకు స్వస్థతనివ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రభువే నిన్ను ముట్టగలిగిన వాడు. తండ్రి అయినటువంటి దేవుడే నిన్ను ముట్టగలిగిన వాడు. ఆయన ముట్టుకుంటే స్వస్థత రాగలదు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఐగుప్తు దేశంలోనికి కప్పలు రప్పించాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి కప్పలను రప్పించగలిగాడు. దేవునికి స్తోత్రం. కప్పలు రప్పించటం అన్నది చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా ప్రియులారా? ఎక్కడ చూసినా కానీ లేదు. దేవునికి స్తోత్రం. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయగలిగినటువంటి వాడు. ప్రపంచమంతా ఆయన చేతిలోనే ఉన్నాయి. చిన్న చిన్న జాబు గురించి నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు. ఈ ప్రపంచాన్ని ఏలేవాడు, ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొనగలిగినటువంటి వాడు, పెట్టుకున్నవాడు, లోకాన్ని ఏలేవాడు నా దేవుడైనని నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. లోకాన్ని పరిపాలన చేసేవాడు నా దేవుడని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. అందుకోసమే నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ, అనారోగ్యము నిన్ను వెంబడిస్తుందా? చిక్కు సమస్యలో నువ్వు ఉన్నావా? నీకు హాని చేయటానికి జనులు నీ మీదికి వస్తున్నారా? నువ్వు దేవునికి మొరపెట్టు. నిజమైనటువంటి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థనకి పరిష్కారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనకి జవాబును ఇవ్వగలిగినటువంటి దేవుడు నా దేవుడై ఉన్నాడు. ఐగుప్తు సమస్యల్లో నుంచి విడిపించగలిగిన వాడు. వాళ్ళు ఇటుకలు చేపించి వారితోటి కఠినమైనటువంటి బానిసత్వంలో వారిని ఉంచినప్పుడు ప్రియులారా, వారు మొర్రపెట్టారు. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలందరూ కూడా దేవునికి మొర్రపెట్టారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మమ్మల్ని రక్షించు, వాగ్దానం చేసావు కదా, మా పితరులతోటి వాగ్దానం చేసినటువంటి ప్రభువా ఇరిపిస్తానన్నావుగా, 430 సంవత్సరాలు అవుతుందయ్యా ఈ కఠిన బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అనేసి వారందరూ కూడా మరి మొరపెట్టారు. ఈరోజు నీ సమస్య ఏదైనప్పటికీ మొర్రపెడితే ఇవ్వగలిగినటువంటి దేవుడు, అడిగితే ఇవ్వగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం చేసి విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాడంటే ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నా తండ్రి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఓ సహోదరుడా, నువ్వు అవసరం లేదు. ఓ సహోదరి, నీ సమస్య ఏదైనప్పటికీ, అనారోగ్యంతో బాధపడుతున్నావా?
లేవలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఎలాంటి సమస్య నిన్ను వెంబడించినప్పటికీ విడిపించగలిగినటువంటి వాడు, నడిపించగలిగినటువంటి వాడు, లేవనెత్తి నిలబెట్టగలిగినటువంటి వాడు, జాబుతో అలంకరించగలిగిన వాడు, నీ దరిద్ర స్థితి నుంచి నిన్ను లేవనెత్తి నీకు కావలసినటువంటి వస్త్రమును ఇవ్వగలిగినటువంటి వాడు, నీకు కావలసినటువంటి ఉండటానికి ఇల్లును ఇవ్వగలిగినటువంటి వాడు, నీకు కావలసినటువంటి భోజనమును ఇవ్వగలిగినటువంటి వాడు, సమస్తమును సమకూర్చువాడు. ఈ ప్రపంచమంతా నీ దేవునిదే. నువ్వు ఏ దేవుణ్ణైతే నువ్వు నమ్మావో ఆ దేవునిదే ఈ ప్రపంచమంతా. లోకమును దాని పరిపూర్ణత నా దేవునిదే. కాబట్టి ఆ రక్షకుడు నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. పాపం నుంచి విడిపించగలిగినటువంటి వాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, దేవాది దేవుడే మరి నోవాహుతోటి ఈ లోకాన్ని రక్షించినటువంటి దేవుడు, మరి మోషేతోటి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని కానాను దేశంలోకి నడిపించినటువంటి దేవుడు, సురక్షితమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించినటువంటి దేవుడు, ఈరోజు ఆ దేవుడే భూలోకానికి దిగి వచ్చాడు. దాదాపుగా 40 మంది ప్రవక్తలు మరి ఆ యొక్క రక్షకుని గురించి రాశారు. ఆయన స్త్రీయందు పుడతాడని మరి ఆది కాండములో మరి మోషే రాసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక వధింపబడిన పస్కా పశువుగా ఈ లోకంలోకి రాబోతున్నాడు అని మరి అదే మోషే రాసి ఉన్నాడు. ఆయన ఒక బండగా, నీళ్ళిచ్చేటువంటి బండగా ఉంటాడు అని చెప్పి అదే మోషే మరి యేసు క్రీస్తు ప్రభువారి గురించి రాసి ఉన్నాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడుగా ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఒక ప్రధాన కాపరిగా ఈ లోకంలోనికి మనల్ని కాపాడటానికి వస్తున్నాడు అని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన ఒక ప్రవక్తగా ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఓ యెహోవా దూతగా ఆయన పాత నిబంధనలో పిలువబడ్డాడు. ఆయన విమోచకుడుగా పాత నిబంధనలో మరి పిలువబడ్డాడు. ఆయన ఈ లోకంలోనికి వాగ్దానం చేయబడినటువంటి దైవపుత్రునిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాపరిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఇదిగో లోక రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన స్త్రీ యందు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించి ప్రియులారా మరి మన పాపముల కోసం మరణించుటకు తన్ను తాను సిద్ధం చేసుకున్నాడు. 3.5 సంవత్సరములు ఆయన ఈ లోకంలో మన కోసం అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతాలు జరిగించాడు, మహత్కార్యాలు జరిగించాడు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. కాబట్టి ప్రియులారా, మేము ప్రకటించుతున్నాము ఏంటి అంటే యేసుక్రీస్తే లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన యందే మనమందరము కూడా మరి విశ్వాసం ఉంచాలి. ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మరి ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేవునికి స్తోత్రం. ఆకాశము క్రింద ఇయ్యబడినటువంటి ఏ నామమున రక్షణ పొందలేము. యేసుక్రీస్తు అనేటువంటి నామముననే మనము రక్షణ పొందాలి. మన పాపము నుంచి విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుణ్ణి వెదుకువాడు ఎవడను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపులే. ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ప్రియులారా, దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ యేసుక్రీస్తుని ప్రభువుగా నియమించాడు. ఆయన నామమును అన్ని నామముల కంటే హెచ్చైన నామముగా చేసి ఉన్నాడు. అన్ని నామముల కంటే గొప్ప నామముగా చేసి ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామముగా ఆయన్ని తన కుడి ప్రక్కన కూర్చొని పెట్టుకొని అన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి మన పాపముల కోసం మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు.
ఆయన సజీవుడిగా ఉన్నాడు. తిరిగి లేచి సజీవుడిగా ఉండి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే విమోచకుడై ఉన్నాడు. ఆయనే మరి ఈ లోకాన్ని సృజించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. ఏమనంటే ఆయన గురించి ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన వర్తమానము మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. దేవునికి స్తోత్రం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను. నీతిపరుడు అని తీర్పు పొంది ఉన్నాడు. దేవదూతలకు కనబడెను. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. మంచి శరీరముతోటి, అనగా మహిమ శరీరముతోటి ఈ లోకములో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మట్టి శరీరము కాదు ప్రియులారా, మహిమ శరీరముతోటి ఆయన ఈ లోకంలో జీవించాడు. సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను. అనగా ఎల్లవేళలా ఆత్మను పొందుకున్నవాడుగా, కొలతలేని ఆత్మను పొందుకున్నవాడుగా యేసు ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొలతలేని ఆత్మ ఆయనలో ఉన్నది. దేవుని ఆత్మతోటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుని ఆత్మతో ఆయన ఈ లోకములో జీవించాడు. మరి ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాడు. దేవదూతలకు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవదూతలకు కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు రక్షకుడిగా ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. ఆయన వాక్యము లోకములోకి వెళ్ళిపోతూ ఉన్నది ప్రియులారా. లోకములో ఆయన వాక్యము మరి దూసుకొని పోతుంది. ఆయన వాక్యము ప్రతి దేశమును తాకుతూ ఉన్నది. ఆయన అనేక హృదయాలలో, కోటాను కోట్ల హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా మరి అనేక హృదయాలలో జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షకుడిని జనములలో ప్రకటింపబడ్డాడు. లోకమందు నమ్మబడ్డాడు. నమ్మారు, అందరు కూడా ఆయన నమ్మారు. దేవునికి స్తోత్రం. నమ్ముతూ ఉన్నారు. ఇంకా అమెరికా నమ్మింది, ఆస్ట్రేలియా నమ్మింది, ఫ్రాన్స్ నమ్మింది, ఇంగ్లాండ్ నమ్మింది. అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా ఆయన సువార్త ఇంకా ప్రకటింపబడుతూనే ఉన్నది. ఆయన్ని ప్రభువుగా, ఆయన్ని రక్షకుడుగా, ఆయన్ని దేవుని కుమారుడుగా, ఆయన లోకానికి రాబోయేటువంటి ఒక మెస్సియాగా, అభిషక్తుడుగా ఆయన్ని అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం. ఏం చేయబడ్డాడండి? ఆయన ఆ యొక్క మహిమలో కలిసి ఉన్నాడు. తండ్రి కుడి ప్రక్కన కూర్చొని అన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. ఏమనంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నోవాహు ద్వారా ఈ ప్రపంచాన్ని రక్షించాడు. మోషే ద్వారా తాను ఎన్నుకున్నటువంటి 12 గోత్రాల ప్రజలను, అనగా అబ్రహాము యొక్క సంతానమును మరి ఇనప కొనుములో నుంచి అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి వారందరిని కూడా రక్షించి కానాను దేశంలోనికి నడిపించి, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించి సుఖశాంతులతోటి ప్రపంచంలో మరి సంపన్నమైనటువంటి దేశం, నడిబొడ్డులో ఉన్నటువంటి దేశంలోనికి ఇజ్రాయేలుని నడిపించిన ఒక రక్షకుడిగా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే రక్షణ సువార్తను యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరు అనంటే లోకానికి రక్షకుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి
ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించుకొని మరి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనను మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరి శిలువ మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకోసమే దేవుడు పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు దేవునికి స్తోత్రం. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు దేవుడు అన్ని నామముల కంటే పైనామమునగా యేసుక్రీస్తు నామమును ఆయన మరి చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం, అన్ని నామముల కంటే విలువైనటువంటి నామం. ఆయన సిలువలో ఆయన చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదండి. ఏంటో తెలుసండి, ఆయన ఈ యొక్క సాతాను సమూహమును అనగా ప్రధానులను అధికారులను మరి వాయుమండల సంబంధమైనటువంటి ఆధిపత్యము కలిగినటువంటి వారందరినీ సిలువలో కురట్టి సిలువలో ఆయన ఆ త్యాగము ద్వారా వాడిని అనగా సాతానును ఓడించి మనకు విజయాన్ని సమకూర్చాడు. ఆ సిలువ ద్వారానే మనమందరము కూడా రక్షించబడ్డాం. కాబట్టి ఆ రక్షకుణ్ణి, ఇంత గొప్ప రక్షకుణ్ణి నేను మనమందరం కూడా చూద్దాం. ఆ రక్షణ యేసు క్రీస్తు ద్వారానే కలుగుతుంది కనుక మనమందరము కూడా ఆ రక్షణను అందుకుందాం. ఆ రక్షకుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించుదాం. ఆయన నీ హృదయంలో నివసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రక్షకుణ్ణి ఆహ్వానించి మనమందరం కూడా సొంత రక్షకునిగా అంగీకరించుతాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అనుగ్రహించండి. నీ కుమారుడిని దీవించండి, గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభు. కనికరము చూపించండి, దయ చూపించండి, జాలిని చూపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా రమ్యాన్ని జ్ఞాపకం చేసుకో, దీవించండి. జయబాబు చుట్టూ కంచి వేయండి. వారికి ఇచ్చినటువంటి ప్రభు జయబాబుని జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో తోడుగా ఉన్నాడు తండ్రి. కృపలో బలపరచడి పెంచండి. నీ కుమారుడు జాబుకు వెళ్తూ వస్తూ పోతూ ఉండగా దీవించు నాయన. చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడు ఖండించండి తండ్రి. నీకే వందనాలు. భార్గవ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బుజ్జి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అయానికి వందనాలు. కిషోర్ చుట్టూ కంచి వేయండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభా. నీకే వందనాలు. ఇల్లు కట్టుకొని చుండగా ఆ ఇల్లుకి ప్రభా నువ్వు తోడుగా ఉండండి. మంచిగా ఉట్టుకుని సహాయం చేసి నడిపించండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. అభిషేకుని ముట్టుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర పడడానికి కోట్లాది స్తుతులు. ఆ కుటుంబం చుట్టూ కంచివేయండి, కాచి కాపాడి ఖండించండి తండ్రి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. జషేని జ్ఞాపకం చేసుకో, దీవించండి. అయా నీ కుమారుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న జాబులు నీ కుమారుడు చేతి పనిని ఆశీర్వదించండి తండ్రి. విజయరాజు కుటుంబాన్ని, వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలను దీవించండి తండ్రి. అయానికి వందనాలు. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర పడడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవాన్ని బట్టి వందనాలు. అయా జోసెఫ్ గారి ప్రభు వారి యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకో, దీవించండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభు. వారికి ఇచ్చిన కుమారుని దీవించండి. కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకే వందనాలు. వారికి ఇచ్చినటువంటి ఆయా నిర్మలాను, అదేవిధంగా తండ్రి
కుమారుని కూతుర్ని జ్ఞాపకం చేసుకొని నవీన్ సాగర్ గారిని జ్ఞాపకం, వాళ్ళ అమ్మగారిని లక్ష్మి గారిని దీవించండి. ఆయా జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దీవించండి. పండుగని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనసూయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో హైమావతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దీవించండి, ఆశీర్వదించండి. కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జీవమణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. లుదీ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. ఓయి ఫ్రెండ్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర చింత కుటుంబాన్ని, శ్రీధర్ కసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, జయమని వారికి ఇచ్చినటువంటి ప్రభా చరితాను బట్టి, ప్రభా హరితాను బట్టి, నిఖితాను బట్టి వందన. ఆయా నలుగురు పిల్లలను దీవించండి. అదేవిధంగా సంజయ్ కుటుంబాన్ని, కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. శారద గారి కుటుంబాన్ని, నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం సరిత జ్ఞాపకం చేసుకుని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి నీకే కోట్లాది స్తుతులు. స్వాతి కుటుంబాన్ని, సురేష్ గారిని ముట్టుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ఇక మా ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ సునీల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరితాన్ని ముట్టుకోండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమారులిద్దరిని బట్టి, కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవెనలు కుమ్మరించి నీ కృపతో బలపడి చడిపించండి ప్రభా. నీకే వందనాలు. అదేవిధంగా సుదర్శనం కుటుంబాన్ని, సంజయరావు కుటుంబాన్ని, వెంకన్న కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రి ఈ సమయంలో ప్రభా రూతమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి ప్రభా. జయరాజుని ముట్టుకోండి. ఆరోగ్యంతో శక్తితో నిప్పడిపించండి. దానిని గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సన్ని డానీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నిస్సి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కరకర కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి నీ చిత్తంలో మనందరిని కూడా దీవించండి. అక్సార్ నన్ను ప్రేమించి ఇచ్చిన సెలస్టీని, క్యారోని, చెల్లబాబుని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ముగ్గురు చుట్టూ కంచివేయండి. మీ చిత్తంలో నడిపించండి. సెలస్టీకి మంచి జాబ్ని, క్యారోల్కి మంచి సీట్ని అనుగ్రహించండి. ఇంటర్మీడియట్ చదువుతున్న ఫెడ్రిక్ని ముట్టుకోండి ప్రభా. హైదరాబాదులో స్థలమును, చర్చిని ఏర్పాటు చేసి నడిపించండి తండ్రి. నీకే వందనాలు. కొండపల్లి సంఘమును, చెరుమాన సంఘమును, మండలపల్లి సంఘమును నీకే వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఆత్మల పంట మాకు అనుగ్రహించండి తండ్రి. దీవించను ఆయన, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు. మమ్మల్ని ఆర్థికంగా బలపరచండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి నీకే వందనాలు. ఫెడ్రిక్ ఫీజు కట్టవలసి అన్నది జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇవ్వండి ప్రభా. నీకే వందనాలు. ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా. ప్రతి ప్రాబ్లమును తీర్చిదిద్దే దేవుడు నువ్వే. మాకు ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. నీకే వందనాలు. అనేకరిని కొత్త వారిని కూడా ప్రేరేపించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి విశ్వాసం మీద సేవని అనుగ్రహించిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ జీవాధిపతిని చిత్తంలో మనందరినీ కూడా దీవించి, లైవ్లో తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశ్రయించమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని నుండి, ప్రభునేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకని సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికి వందనాలు.